హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఈఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్గా, అలానే ఎగ్జామ్ డేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఏపీ ఈఏపీ సెట్ అంటే ఏపీ ఎంసెట్ అనమాట. ఓకేనా. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇక్కడ. సో స్టూడెంట్స్, మీరు ఇక్కడ 1 by 1 అబ్జర్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చేయడానికి మనకు డేట్ వచ్చేసరికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు అనమాట. ఎటువంటి లేట్ ఫీ లేకుండా, ఓకేనా, ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరైతే ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 15th లోపు మీరు సబ్మిట్ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓకేనా. సో నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది ఏప్రిల్ 15వ తేదీలోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే. ఓకేనా. అలానే స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉండొచ్చు, ఎంత ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్, స్ట్రీమ్ చూసుకుంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఓసీ కేటగిరీ వాళ్ళకు 600 రూపాయలు, 600 రూపీస్ అయితే ఫీ ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఫీ ఉందన్నమాట. ఓకేనా. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్ స్ట్రీమ్కి సంబంధించి ఓసీ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్, బీసీ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా ఈ బోత్ స్ట్రీమ్ అంటే అగ్రికల్చర్ అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకు 1200 రూపీస్, బీసీ కేటగిరీ వాళ్ళకు 1100 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 1000 రూపీస్ అయితే ఫీ అయితే ఉందన్నమాట. ఈ కేటగిరీ వైజ్గా స్ట్రీమ్ని బేస్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ డేట్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే మే 16వ తేదీ మరియు మే 17వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి మే 18వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో స్టూడెంట్స్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు మే 16, మే 17, ఇంజనీరింగ్ కేటగిరీ వాళ్ళకు మే 18 నుంచి మే 22వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే. అలానే స్టూడెంట్స్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అదేవిధంగా ఈ రెండు స్ట్రీమ్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఏదైతే మీరు ఫీ చూస్తున్నారో ఫీ పేమెంట్ మీరు చేసుకొని ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 15th లోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా. సో ఎటువంటి లేట్ ఫీ లేకుండా మనం ఇక్కడ చూసుకున్నాం కదా, స్ట్రీమ్ వైజ్గా ఈ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఏప్రిల్ 15th లోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇదైతే ఇన్ఫర్మేషన్ అనమాట. ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్, రిజిస్ట్రేషన్ ఫీ లేంటి అప్లికేషన్ ఫీ, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ అయితే మనం చూడడం జరిగింది. సో మీరందరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ లోపు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.